అమ్మ చాలా వరకు చూస్తే కనుక హాస్పిటల్లో ఇప్పుడు జరుగుతున్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఏ హాస్పిటల్ అని మనం చెప్పలేము. బట్ ఏంది జరుగుతున్నాయంటే ఒక చిన్న రోగం అని, ఒక చిన్న డిసీజ్ వచ్చిందని వాళ్ళు జాయిన్ అయితే కనుక వాడికి కిడ్నీస్ కానివ్వండి, మన ఆర్గాన్స్ ఒకటి అమ్మేయడం జరుగుతుంది, తీసేయడం జరుగుతుంది, తర్వాత డెడ్ బాడీ బయటికి వస్తుంది. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఎలా తీసుకోవాలమ్మా? చర్యలు ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ వీళ్ళు ఏ డిసీజ్ మీద జాయిన్ చేశారు, నెక్స్ట్ దానికి తగ్గ ట్రీట్మెంట్ చేశారా, లేకపోతే సైడ్ ఏమైనా ఘాట్లు కానీ ఏదైనా అవయవాలు తీసినట్టు మీకు డౌట్ అనిపిస్తే మాకు ఈ డౌట్ ఉంది, ఈ హాస్పిటల్లోని నేను ఈ డిసీజ్ కోసం తీసుకెళ్ళాను, నాకు డౌట్గా ఉంది, వేరే దగ్గర పార్ట్ కోసారు, ఆ ఆర్గాన్స్ ఏమైనా వీళ్ళు తీసారేమో అని డౌట్ వస్తుంది. కంప్లైంట్ చేయకపోతే మీకు ఎలా? కొంతమంది చలాకీగా ఏం చేస్తారంటే డాక్టర్స్ చనిపోయాడు పోస్ట్ మార్టం పంపించాలి అట్లా అని తీసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు కొంతమంది అంటే జనాలందరికీ నాలెడ్జ్ ఉండదు, అరే చనిపోయిన దుఃఖంలోనే ఉంటుంటారు వాళ్ళు, ఈ అప్పటి వరకు పోస్ట్ మార్టం అనే రీజన్ చూపెడుతున్నారు. నిజంగా చనిపోతే ఒకవేళ ఆర్గాన్స్ తీసినా పెద్ద తప్పేం లేదు. నిజంగా చనిపోతే ఓకే, దట్ ఈస్ నాట్, అది మంచి పనే. కానీ పాపం మంచి ఒక చిన్న డిసీజ్ వచ్చిన వాడికి చంపేయడం అంటే పాపం కదమ్మా. అంత క్రూయల్గా చంపరు హాస్పిటల్స్లో. ఇక జరిగింది అని వీళ్ళకి డౌట్ వస్తే కనుక కంప్లైంట్ చేస్తేనే తప్ప సొల్యూషన్ ఉండదు. ఎందుకంటే కంప్లైంట్ చేస్తేనే కదా వాళ్ళకి అన్యాయం జరిగింది అని వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు, అది నిజమా అవునా కాదని అప్పుడు వాళ్ళు చేస్తారు. అంతేకాని మనం ఎవరిని అలా జడ్జ్ చేయకూడదు. ఒకవేళ అలా కంప్లైంట్ రేజ్ అయితే హాస్పిటల్ మీద అలాగ కంప్లైంట్ కన్నా అలాగ రేజ్ అయితే కనుక హాస్పిటల్ పైన మనం కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది, ఆ డాక్టర్స్ని కూడా అరెస్ట్ చేస్తారు. అయితే మొన్న ఇన్సిడెంట్ రీసెంట్లీ ఏం జరిగిందంటే పాపం ఆయనకి హ్యాండ్ నొప్పి అని వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి, కాకపోతే వేరే దగ్గర కాట్లు ఉన్నాయి, ఈ హ్యాండ్ బతుకున్నాడమ్మా మీ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పడం జరిగింది, ఓన్లీ భుజం నొప్పి అంటే పోయాడు అతను, కానీ డెడ్ బాడీ బయటికి వచ్చింది. మరి వాళ్ళు కంప్లైంట్ చేయాలి కదా, వాళ్ళు వెళ్ళొచ్చు, కేసు ఫైల్ చేయొచ్చు. మాకు డౌట్ వచ్చింది, ఆయన భుజం నొప్పి కోసం వెళ్ళాడు, ఒకవేళ ఆ పక్కన ఘాట్లు ఉన్నాయి, కోసినవి మార్క్స్ ఉన్నాయి అంటే ఏ పార్ట్కి దెబ్బ తగిలింది, ఏ పార్ట్ తీశారు ఏంటి అనేది, దహనపరిచేశారా డెడ్ బాడీని? ఆ దహనం అయిపోయింది, అది దాని మీద విచారణ స్టార్ట్ అయిన తర్వాత దహనం స్టార్ట్ అయింది. ఓకే, విచారణ స్టార్ట్ అయ్యాక దహనం అయింది అంటే దాంట్లో అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే మనకి డౌట్ వచ్చింది అనగానే మనం కంప్లైంట్ చేయడమే బెస్ట్. వాళ్ళు ఎవరెవరండి వదిలే సమస్య ఉండదు, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఓకే.